వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పాలకుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనే పరమావిధిగా లిక్కర్ స్కామ్కు తెరలేపారు జగన్ సర్కార్. సో ప్రస్తుతం ఆ స్కామ్ సంబంధించినటువంటివి వెంటాడుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్ షీట్లో దాదాపు 305 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ యొక్క వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్లకు పైగా అక్రమాలు కుంభకోణం జరిగిందనేది ప్రస్తుతం సిట్ విచారణ. ఇది ఎంత జరిగింది అనేది కోర్టులో తేలాల్సినటువంటి అంశమైనప్పటికీ ఈ యొక్క మద్యం స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఆ పాలసీ మార్చిన దగ్గర నుంచి చివరికి ఆ మద్యం ముడుపులను విదేశాలకు తరలించేంత వరకు జరిగినటువంటి తంతు వ్యవహారం, దాంట్లో దాగి ఉన్నటువంటి అక్రమాలు, అసలు మొత్తం మద్యంని నిషేధం విధించాలన్నటువంటి పాలకులు మద్యాన్ని సొమ్ము చేసుకున్నటువంటి తీరు, విచారణలో బయటకు వస్తున్నటువంటి అనేక విస్తుపోయే విషయాలు ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్నే కాదు దేశంలోనే ఇదొక పెద్ద సంచలనంగా మారబోతున్నటువంటి పరిణామం. సో ఈ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు వేగంగా విచారణ జరుగుతుంటే బుకాయించే మాటలకు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు తెరలేపారు. ప్రభుత్వమే అమ్మితే స్కామ్ ఎక్కడా అని. ప్రభుత్వం అమ్మింది కాబట్టే అందులో స్కామ్ జరిగిందనే ప్రస్తుతం సిట్ విచారిస్తుందనేటువంటి ప్రాథమిక అంశాన్ని కూడా విస్మరిస్తున్న పరిస్థితి. సో ఈ యొక్క విచారణలో నిజంగా వీళ్ళందరూ కూడా అసలు ఏమాత్రం సంబంధం లేకపోతే ఎందుకు భుజాలు తౌడుకుంటున్నారు? వీరికి సంబంధించినటువంటి అనుచరులు, వీరి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు, పార్టీతో పాటుగా వీరితో పాటు నడిచినటువంటి అనేక మంది ముఖ్యుల పాత్ర ఎందుకు బయటకు వస్తోంది? సో ఈ యొక్క కేసు సంబంధించి రాజ్ కేశరెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు జరిగినటువంటి పరిణామాలు, వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు పరిశీలిస్తుంటే కనీసం ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమ సంపాదనకు తెరలేపినటువంటి వ్యవహారం ఇందులో దాగి ఉంది. సో ఈ విషయాలపైన ప్రస్తుతం విచారణ ఒకవైపు వేగంగా సాగుతోంది. మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఆగస్టులో ఈ ఛార్జ్ షీట్ ఉండబోతోంది. ఆగస్టులో ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యుల సంబంధించినటువంటి గుట్టు, వారి పాత్ర, వారి వ్యవహారం, ఇందులో వారికి అందినటువంటి సొమ్ము, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో కూడా సిట్ ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్లో ఇవాళ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ అయి ఉన్నటువంటి రాజ్ కేశరెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు, అలానే దీంతో పాటుగా బాలాజీ గోవిందప్పకి సంబంధించినటువంటి ఆఫీసు, ఆయనకు సంబంధించినటువంటి నివాసం, ఇలాంటివి ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఈ సోదాలు సంబంధించి ఏమి పట్టుబడ్డాయి, ఈ సోదాల తర్వాత ఏ రకంగా సిట్ ముందుకు పోబోతోంది అనేది కూడా మనం చూద్దాం. ఈ డిబేట్కి సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే